ఎంతమందికి అన్నదమ్ముడో, ఎంతమందికి అక్క చెల్లెళ్ళో. అటువంటిదమ్మా ఎవరు మాత్రం శాశ్వతం అమ్మా, అందరూ వెళ్ళిపోతారు. ఏమిటి ఉండిపోయినట్టు ఏడుస్తావు ఎందుకు? కానీ నేను ఒక విషయం చెప్పనా అమ్మా, నీ కడుపున పుట్టినందుకు హిరణ్యాక్షుడు లాంటి కొడుకు ఉండడు. ఎందుకో తెలుసా? శూరుల్ పోజడి త్రోవ పోజను భవత్సు నుండు తల్లి తద్వియోగమునకున్ విలపింప నీకేటికిన్. ఆయన వెళ్ళిన త్రోవ ఎటువంటిదో తెలుసా? మహాశూరులైనటువంటి వారు ఎటువైపుకు పెడతారో అలా వెళ్ళాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేశాడు, వీరమరణం పొందాడు, ఉత్తమ లోకాల వైపుకు వెళ్ళిపోయాడు. అటువంటి వాడి కోసం ఏడుస్తారమ్మా, ఏడవకూడదు అని ఒక చిత్రమైన విషయం చెప్పాడు. పూర్వకాలంలో సుయజ్ఞుడు అనబడేటటువంటి రాజు చాలా కాలం ప్రజల్ని పరిపాలించి అనేక మంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు. ఆ భార్యలు పుత్రులు అందరూ విలపిస్తున్నారు. యమధర్మరాజు గారు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి ఆయన గబగబా ఒక విప్రకుమారుడు, అంటే ఒక బ్రాహ్మణుడి యొక్క కుమారుని యొక్క వేషంలో అక్కడికి వచ్చాడు. వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమయ్యా మీ అందరూ ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడ? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచనుండ చూచెదరు తా చావకమానిడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత గొప్ప పద్యం అండి, ఎంత వేదాంతం చెప్పాడండి హిరణ్యకశిపుడు. వాడి చూస్తే ఏమీ తెలియని వాళ్ళే ఉంటాడు, రాక్షసుడు. ఒకళ్ళకి చెప్పడానికి మాత్రం పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. తన దగ్గరికి వచ్చి అనుష్ఠానం చేయవలసి వచ్చేటప్పటికే కష్టంగా ఉంటుంది. అందుచేత మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. యమధర్మరాజు గారు బ్రాహ్మణ కుమారుడి రూపంలో ఆ చనిపోయినటువంటి సుయజ్ఞుడి యొక్క భార్యా బిడ్డలతో చెప్పాడని హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ఏమిటర్రా మీ అందరిలా ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ చచ్చిన వానికి చెదరు చావున కొల్లక తాగవచ్చునే. సావు తప్పించుకుని దాక్కున్నవాడు ఎవడైనా ఉంటే, ఏమండి ఫలానా వాడు దాక్కుని బతికిపోయాడండి, మేము చచ్చిపోయామండి అని ఏడవచ్చు. ఒక్కళ్ళేడే, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది అలవాటు ఈ ప్రపంచానికి. ఆఫీస్కి వెడతాం, మహా అయితే పోనీ పని ఉండిపోతే ఓ గంట పని చేస్తామేమో, రాత్రి 9:30 10 అయిపోతుంది. ఏం చేస్తాం? ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం, ఇంట్లోంచి వచ్చాం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ. అలా మనం అందరం ఎక్కడ నుండి పుట్టితే అక్కడికి పోవుట నైజము ప్రాణికోటికి. మనం పుట్టామంటే ఎక్కడి నుంచో బయలుదేరి అమ్మ కడుపులోకి వచ్చి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవద్దు మహాప్రస్థానంలోనూ. అందుకని వెళ్ళిపోతారు. వీళ్ళెవ్వరూ వెళ్ళని వాళ్ళలా, వాడొక్కడే వెళ్ళిపోయిన వాళ్ళే. వీళ్ళందరూ వాడి కోసం ఏడుస్తారు ఏమిటన్నా